కాదెప్పుడు. పెట్టచ్చు, పెట్టచ్చు, ఏం కాదు. పూలు తీసి బాక్స్ కొట్టి అక్కడ అంచుల వరకు జరిపి కొడదాం. ఓకే ఓకే, 5 నిమిషాలు సరే, చిన్న ప్రార్థన చేసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం, త్వరగా ముగించుకుందాం. వాతావరణం కూడా మనకు ఇబ్బందికరంగా తయారవుతా ఉంది. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో పీటర్ గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడా ప్రియ తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా తండ్రి, మరి సుందర మా యొక్క భూస్థాపన కార్యక్రమంలో ఇదిగో నా ప్రభువా, మీరు ఇంతవరకు చూపిన ప్రేమకై వందనాలు. ఇదిగో నాయన, మరి ఈ యొక్క భూస్థాపన కార్యక్రమంలో ఇదిగో మర్యాద జరిగించినందుకే నీకు వందనాలు. ఇదిగో నాయన, మొన్నైనది వెనుకటి వల్లే మట్టికి చేరునని మీరు చెప్పినటువంటి విధముగా ఇదిగో నా తండ్రి, ఎంతకాలం బ్రతికినా, ఎన్ని రోజులు బ్రతికినా, ఒక దినాన మేము ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసిన వారంగా ఉంటూ ఉండగా ఈ భూస్థాపన కార్యక్రమంలో ముందున్న సమయం తోడుగా ఉండమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. 2 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయచేసి గమనించండి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ప్రసంగి గ్రంథకర్త ఇలాగంటాడు, ప్రభువునందు ప్రియులారా, మన్నైనది వెనకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అంటాడు. ఈ 2 విషయాలను మనం గమనించినప్పుడు, మన్నైనది వెనకటి వల్లే మరలా భూమికి అంటాడు, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా అంటాడు. ఈ మరలా అన్నటువంటి పదాన్ని మనం గమనించితే ఆ దేహం ఎక్కడి నుంచి వచ్చిందో, ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో మనం గ్రహించగలం, గమనించుకోగలం. మరి మన్నైనది వెనకటి కంటే మునిపేమైనది దేహము మన్నైనదే. అంటే ఇంతకుముందు కూడా మనం చదివాం, దేవుడు నేల మట్టిని తీసుకుని ఆ బొమ్మను తయారు చేసి దాన్ని నాసికారంధ్రములు పోయవగా మనుషుడు జీవాత్మ ఆయన అంటాడు. అంటే మనిషి జీవాత్మ ఎప్పుడయ్యాడంటే మన్నును బొమ్మనుగా చేసిన తర్వాత, రూపమునిచ్చిన తర్వాత అందులోనికి జీవాన్ని దేవుడు ప్రవేశపెట్టాడు. ఆ మీద జీవించు ఆత్మ అయింది. జీవించడానికి కాస్త కొంత సమయాన్ని, కొంతకాలాన్ని, కొన్ని సంవత్సరాలు భూమి మీద అధికారం పొందుకుంది. మరి తాను పొందుకున్న అధికారాన్ని బట్టి ఇన్ని సంవత్సరాలు మన మధ్య ఆయన నిలవగలిగి ఉన్నాడు, ప్రభునందు ప్రియులారా. అయితే నరుని యొక్క ఆయుష్ కాలము పరిమితితో చెందిపోయింది. పరిమితి, నరుని ఆయుష్ 70 సంవత్సరాలు అంటాడు. ఒకవేళ అధిక బలం అయితే 80 అంటాడు ఆయన. అయినను దాని వైభవం అంతా కూడా దుఃఖము, ఆయాసమే అంటాడు. అంటే మనం బ్రతికే మన దినాలన్నీ కూడా దుఃఖంతోనూ, ఆయాసంతోనూ, భారంతోనూ, ప్రయాసంతోనే మనం సాగిపోతూ ఉంటున్నాం. ఇరుకు ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, అన్ని ఏడుపులు, దిగుతూనే సాగిపోతూ ఉంటున్నాం. అయితే ఈ గడుపుతున్నటువంటి మధ్య కాలాల జీవితంలో మనం గ్రహించవలసి ఉన్నది, మరలా నేను వెళ్ళవలసిన చోట ఒకటి ఉందని తెలుసుకోవాలి. మొన్న దేహమేమో మట్టితో చేయబడింది కాబట్టి ఏ దేహానికి మట్టి అయిపోతుంది. ఇది లోకమంతా జగమెరిగిన సంగతి. ఏ నాటికైనా మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ యొక్క స్థితి ఏమిటి అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి. మాట్లాడుకోవడానికి 5 నిమిషాలు దయచేసి, 5 నిమిషాలు ప్లీజ్. ఏదైనా పని చేయాలంటే మెల్లగా మీరు చేసేసుకోండి. ఎందుకంటే ఇది అమూల్యమైన మన సమయం. తిరిగి మరలా మనకు వచ్చేది సరే, జాగ్రత్త క్రమము, దేవుని యొక్క ఉద్దేశం, దేవునికి స్తోత్రం. ఆత్మ తాను దయచేసినట్టు ఆత్మ భూ సంబంధమైనది కాదండి, ఆత్మ దేవునికి సంబంధించింది. ఎందుకంటే దేవుడు జీవవాయువుని వద్దగా నరుడు జీవించు ఆత్మ ఆయన అంటాడు. అంటే ఈ ఆత్మ మన నాసికారంధ్రములో మనలో దేవాది దేవుడు ఉంటాడు. అంటే ఈ ఆత్మ మీద అధికారం ఏమవుతుందంటే దేవునికి మాత్రమే ఉంది, మనది కాదు. అయితే ఆ సత్యము నెరగక ఆత్మ విషయంలో అనేక మంది నిర్లక్ష్యంగా ఉంటారు. వాక్యంలో భక్తుడు అంటాడు, ఆత్మ విషయమై దీనులని వారు ధన్యులు అంటాడు. ఆత్మ విషయంలో దీనత్వం కావాలి. భూమి మీద మనం ఏ విషయంలో ఉన్నప్పుడు ఆత్మ విషయంలో దీనత్వాన్ని సంపాదించుకుంటే మనం దేవుని సొత్తుగా నిలిచిపోతాం. మరలా మన ఆత్మ లోకాన్ని విడిచిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చిందో తిరిగి మరలా అక్కడ వెళ్ళడానికి వీలవుతుంది. అయితే అది కనుగొనే సత్యం ఏమిటంటే ప్రభు అయిన క్రీస్తు మాత్రమే. ఆత్మకు కాపరి ఎవరయ్యా అంటే ప్రభు అయిన క్రీస్తు మాత్రమే. ఆయన మాకు ఆత్మనిచ్చాడు. ఆత్మను భూమి మీద కాపాడడానికి పరిశుద్ధాత్మ దేవుడని కాపుదలనిచ్చాడు. ఆయన కాపుదలలో మనల్ని పెరిగి వృద్ధి చెందుతూ ఉంటున్నాం. మరి లోకంలో ఆ యాత్ర ముగించిన తర్వాత ఆత్మను నిత్య నరకంలోనికి వెళ్ళనీయకుండా నేరుగా దేవుని రాజ్యంలోని కొనుక్కోవడానికి ప్రభుని క్రీస్తు మనకు మార్గముగా నిలిచి ఉన్నాడు. అందుకే ప్రభుని యేసు మనకు అవసరమై ఉన్నాడు. ఎందుకు అవసరమైనాడంటే భూమి మీద మన మీద అన్నిటి సంపాదించి సిరి సంపదలను, ఆరోగ్యం, వాటి కాపాడుకోవడానికి కాదు, మన ఆత్మ విషయమై మనల్ని కాపాడుకోవడానికి ప్రభు అయిన యేసు మనకు అవసరమై ఉన్నాడు. ఎందుకంటే ఆయన మాత్రమే ఆత్మను నిత్య రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళగలరు.
చేయగలడు. ఇది నమ్మినా నమ్మకపోయినా ఇది పరమ సత్యం. ఇది ఖచ్చితంగా మరి దాన్ని కట్టుబడి ఉండవలసినటువంటి విధానం. ఆ విషయంలో మన ప్రియ సహోదరుడు సుందరం గారు భూమి మీద తను ఉన్నప్పుడు యేసుని మరి నిజరక్షకుడని, ఆత్మలకు ఆయన కాపురై ఉన్నాడని, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే, ఆయన ఎందుకు నమ్మిక ఉంచితే ఆత్మకు ఆయన మాత్రమే కాపుదలనిచ్చి భూమి మీద యాత్ర ముగిసిన తర్వాత నిత్య రాజ్యంలో కనుక ఎక్కడి నుంచి ఆత్మ వచ్చిందో అక్కడికి మరలా తీసుకోవడానికి ఆయన మాత్రమే నిలిచి ఉన్నాడని సత్యాన్ని తెలిసి ఆయన ఎందుకు నమ్మిక ఉంచాడు, విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాస యాత్రను బట్టి ముగించిన మీదట తిరిగి మరలా మనము క్రమానుసారముగా భూమిది అప్పగించుతున్నాం. ఈ విషయంలో అందరము కూడా మనం ప్రభువుని నమ్మినా నమ్మకపోయినా ఇంత మట్టుకు చేస్తుంటున్నాం. అయితే ఆత్మ విషయం మాత్రమే కాస్త పొరపాటు పడుతున్నది మానవాళి. ఆత్మ విషయంలో జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆత్మ విషయమై దీనుడైన వాడు మాత్రమే ధన్యుడు అంటున్నాడు. ఎందుకంటే వారు దేవుని కుమారుడు, దేవునికి సంబంధించిన వారని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. దాన్ని అనుసారముగా మరి సహోదరుడు ప్రభువుని అంగీకరించిన కారణాన్ని బట్టి మనము క్రమంలో చేయటకు ఇష్టపడుతుంటున్నాం. ఆత్మ దేవుని యొక్క ఉన్నదని నమ్ముకుంటున్నాం. కాబట్టి మరి క్రమమును అనుసరించి భూ సంబంధం అనేది భూమికి అప్పగించుకుందాం. ఈ విషయంలో సహకరించిన మీ అందరికీ కూడా ప్రభు యేసునామమున హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే క్రమముగా, మర్యాదగా, చాలా నిమ్మళంగా, చాలా సమాధానముగా అందరూ కూడా మీ వంతు మీరు సహకారాన్ని అందించారు. అన్ని విషయంలో మీ అభిమానాన్ని చాలా చాటుకున్నారు. అందుని బట్టి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ముందున కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. మంచిది. చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేయండి. ప్రేమ నమ్మకం కలుగుతుంది. వందనాలు ప్రభు. నాయన తోడుగా ఉన్నారు. మీరు ఇష్టపడి చూసుకుని వందనాలు ప్రభు. మా తండ్రి యొక్క సమాజం సహాయం చేయండి. ప్రభా యొక్క మట్టి శరీరం ఎట్లా కలిసిపోవాల్సిందే మీరు ఇచ్చినటువంటి ఆత్మ మీ దగ్గరికి చేరుతున్నాను. సరించినటువంటి వందనాలు ప్రభా. ఆయన వాక్యం ఉన్నటువంటి ఇంకా ఎవరైతే అపనమ్మకంగా తండ్రి నామకార్థంగా జీవిస్తున్నారు నాయన మీరు సరించండి. నాయన వారిని మార్చండి, సహాయం చేయండి. నాయన దాసుని యొక్క దేహాన్ని మేము సమాధి చేస్తున్నాం. మీరు సహాయం చేయండి. ఇంకొక సహకరించడానికి సహాయం చేయండి. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఎవరికి ఎవరన్నా చూడవలసిన వారికి చూడండి. అన్నీ పడుతుంది. మళ్ళీ తీయడానికి వీలు పడదు. దయచేసి త్వరగా పూలు తీసేది టైం పడి నేను వేద్దాం. 2 నిమిషాలు మళ్ళీ ఎక్కువ సమయం తీసుకోవాలి. దేవుడు ఇప్పటికే వెనక ఉంటుంది. జాగ్రత్త మీరు మా పారే మధ్యలో ఆ తాళ్ళు తీసేయండి. ఇప్పుడు తాళ్ళు పైకి తీసేయి. ఒక్క నిమిషం పాప. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడు అయిన మా యేసు రాజా మీకు వందనాలు తెలుస్తున్నాం నాయన. ఈ లోకంలో నాయన మేము యాత్రికులం, పరదేశులం.
ఎన్ని కాలమునైనా భూమిలో బ్రతికిన ఒక లోకంలో విడవలసిన వారిని మరణమును చూడక బ్రతుకు నరుడేవుడని మీ వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది నాయన. మరి మరణములకు మేము అందరం లోపడవలసిన వారమే నాయన. మరణములకు ముందుగా మేము చేయవలసిన పని ప్రభువా, మీ యందు మేము విశ్వాసం ఉంచుట, మిమ్మల్ని మేము సంతృప్తిని అంగీకరించుట. ఎందుకంటే మా ఆత్మలకు కాపరి నీవై ఉన్నావు కనుక మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఆ విషయంలో మీ ప్రియ కుమారుడైన సుందరం గారి ప్రభువా, మాకు ముందు వరుసలో నిలిచి ఉన్నప్పటికీ ఎరిగినైనా మీ యందు తను చూపిన విశ్వాసమును బట్టి క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదని మీరు సెలవించారు ప్రభు. ఒక దినానైనా దేవదూతలతో సకల పరిశుద్ధులతో మేఘారుడు వై ప్రభు తిరిగి వచ్చుతున్నప్పుడు మాకంటే ముందుగా మిమ్మల్ని చూడగలిగిన ధన్యత భాగ్యము ఈ కుమారుడికి ఉన్నదని విశ్వసిస్తున్నాం. ఇదే క్రైస్తవ నిరీక్షణ ప్రభావం పొందినాను. ఎదుర్కొని తండ్రినైనా మీ సమూహంలో నిలిచి ఉంటారు. నమ్ముచునైనా నిరీక్షణ కుటుంబములకు నిరీక్షణ చేరువచ్చిన మా అందరికీ ఒకవేళ మా జీవితం భూమి మీద సరైనది కాకపోతే ఈ స్థలమందైనా ఇప్పుడైనా మేము క్రమపరుచుకుని తండ్రి మీ యందు మా విశ్వాసమును మా భక్తిని క్రమముగా దైవభక్తికి తగినట్టుగా ఉండటకు మనైనా నీ కృప మా ఎడల చూపించమని అడుగుచు నా తండ్రి ప్రభు. మీరు సెలవిచ్చినట్టుగానైనా ఈ ఆత్మనైతే మీ యొద్దకు నరులారా మీరు తిరిగి నన్ను పిలిచడం మీ యొద్దకు చేర్చబడింది. మరి నేను భూమి దగ్గరికి సంబంధించింది కనుక మన్నది వెనకటి మరలా భూమికి చేరాలని మీరు వాక్యం సెలవిచ్చావు కాబట్టి భూమికి అప్పగిస్తున్నావు. ఇది క్రమముగా చేయటకు మీరు సహాయం చేసిన అనేక మంది తమ అమూల్యమైన సహకారం ఇచ్చారు. మీ వందనాలు చెల్లించుకుంటున్నాను. అటు విషయంలో నా తండ్రి నాయన ప్రభు, మన్నుకు మన్నుగాను మట్టికి మట్టిగాను దుమ్ముకు దుమ్ముగాను తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని నామములో నా అప్పగిస్తున్నాము తండ్రి. అవసరం లేదు, అదేం కాదు. ఇద్దరండి వెనక్కి వెళ్ళిపోయి ఇద్దరు కూడా వేసేయండి. 3 సార్లు వేయాల. మామూలుగా వేస్తే సార్ నువ్వేమ్మా నువ్వు లేదమ్మా లేదు ఓర్చుకోవాలా. ఇంకోసారి మిగతా వేయండి, మరి అంత వేయండి, వేసేయండి. అందరూ వచ్చిన వాళ్ళంతా వేయండి. యారు మట్టి రాజా వాళ్ళు పిలువా రమ్మని చెప్పు. బకెట్ ఇటీ ప్రకాష్. సరే కడుక్కొని ఇచ్చి ఉండు బాబా, నీళ్ళు ఇస్తుంది. బకెట్ తీసుకో ప్రకాష్, ఒకరు మూసుకోవద్దు మళ్ళా. మా ఇద్దరు చేయి కడుక్కోండి. మా పాప ఏం లేదు, దాంట్లోనే కలిగేటువంటి ఏముంది, అదేం కాదు మనం. కొద్దిగా కొట్టి నేను కొట్టేస్తా. తర్వాత
బాక్స్ మీద ఏ బాక్స్ ఇప్పుడే అంతే